ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సామాజిక విప్లవకారులు, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారి విగ్రహం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 2014 కంటే ముందు ఆనాడు మంత్రివర్యులు శ్రీధర్ బాబు కావచ్చు, ఆనాటి ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు మరి అందరి ఆ రోజు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ సర్కిల్ ఇప్పుడు చాలా బిజీ సర్కిల్ అయిపోయింది. చాలా మరి బైపాస్ ఉండడం వల్ల భారీ వాహనాలు కూడా వస్తూ ఉన్నాయి. దానివల్ల కొంత ఈ కూడలంతా కూడా మరి డ్యామేజ్ కావడం జరిగింది. అదేవిధంగా గతంలో సుందరీకరణ చేయలేదు. మేము ఈ సుడా నిధులు ఇక్కడ ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి కానీ ఈ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి కానీ చాలామంది ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ సుందరీకరణ చేయాలనేటువంటి చాలా నుంచి డిమాండ్ ఉంది. తప్పకుండా చేద్దామనే ఉద్దేశంతో సుడా నిధులు 15 లక్షలు కేటాయించి పూర్తి స్థాయిలో దీన్ని సుందరీకరణ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే జ్యోతిబా పూలే గారి జయంతి ఉత్సవం వరకు నవంబర్లో ఉంటుంది అనుకుంటా. ఈ లోపల దాన్ని పూర్తి చేస్తాం. సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ సుందరీకరణ ద్వారా పూలే గారిని గౌరవించుకోవడమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక మంచి సుందరీకరణ ఈ స్కూళ్ళు ఏర్పడుతుంది. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా దానికోసమే బహుజనులకు సంబంధించి హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మరి అందరి సంఘ సంస్కర్త వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత కూడా మనది ఉంది. కాబట్టి వారి విగ్రహం చుట్టూ పూర్తి స్థాయిలో సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇది చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా మరి మాకు సహకరించడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.